నీళ్లు తాగుతావా నాన్న? టీ అయినా తాగి వర్క్ చేసుకో. నాన్న పదే పదే వర్క్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తావు. నన్ను ప్రశాంతంగా వర్క్ చేయనివా? అసలే వర్క్ స్ట్రెస్ లో ఉన్నా. డోంట్ ఇరిటేట్ మీ. వెళ్ళి నీ పని చూసుకో. ఎందుకో గుబులుగా ఉంది. ఇక్కడ పడుకుందునా? నాన్న నీ దగ్గర పడుకుంటారా? నీ గురకంటే చిరాకు. నీ గురక వల్ల నాకు నిద్ర కూడా రాదు. వెళ్ళి నీ రూమ్ లో పడుకోపో. నాన్నా, నాన్నా, ఏమైందిరా? ఇక్కడ ఫైల్ ఉండాలి, చూసావా? ఉండు, ఆ రూమ్ లో వెతుకుతాను. ముద్దు ముద్దుగా ఉన్న ముక్క పుచ్చలారని నా ప్రతిరూపమా, నువ్వే నా ఆరో ప్రాణం, నీ చిరునవ్వే నా ప్రపంచం. దేశం పైన భక్తి, జాతీయ పతాకపు శక్తి నా బంగారు కొండ కళ్ళల్లో కనపడిన వేళ, నా హృదయం గర్వపడిన వేళ. ఈరోజు నా కొడుకు నా ఓపిక సహనానికి పెద్ద పరీక్ష పెట్టాడు. అసలే ఆఫీస్లో ఊపిరి సలపలేని పని ఒత్తిడి వల్ల ఇంట్లో కూడా ఆఫీస్ పని చేయాల్సి వచ్చింది. నాన్నా, నాన్నా, ఇదేంటి? ఇది స్ప్రింగ్. స్ప్రింగ్ అండ్ రై, SPRING. నాన్నా, ఇదేంటి? ఇది అనకొండ. ఓకేనా? రాయ్. నాన్నా, ఇదేంటి? నాన్నా, ఇదేంటి? రా. చూడు, ఇదేనా? ఇది కదా, ఇది ముంగీసా. ఓకే, ఇది పికాకు. ఏది? ఇది ముంగీసా. పికాకు. రై. MUNGO. అప్పుడు నా కోపాన్ని, వాడి ఉన్నతి కోసం ఎలా అణుచుకోగలిగానో నాకే తెలియదు. అది కేవలం నా బంగారు కొండ మీద నాకున్న ప్రేమ, మమకారం వల్లే సాధ్యమైందనుకుంటా. దొరికిందా నాన్న నీ ఫైలు? దానికన్నా ముఖ్యమైనది దొరికింది నాన్న. సరే. నాన్న, నాన్న, మధురమైన ఈ పిలుపును పలికే నాలుకది ఎంత అదృష్టమో. ఈ పిలుపులో కలవలేని పెదవులది ఎంత దురదృష్టం. మనం వేసే మొదటి అడుగు నాన్న గుండెలపైన మొదలవుతుంది. మనం వినే మొదటి కథ నాన్న ఒడిలో మొదలవుతుంది. మనల్ని ఎక్కించి ఊరేగించే మొదటి గుర్రం నాన్న అవుతాడు. మన తప్పుల్ని సరిదిద్ది ఒప్పులను చేసే మొదటి గురువు నాన్నే అవుతాడు. మన ఎదుగుదలకు నిచ్చెన అవుతాడు. మన సుఖ సంతోషాల నిధి అవుతాడు.
జోలపాడే అమ్మవుతాడు, మన కోరికలు తీర్చే అక్షయ పాత్ర అవుతాడు. తను పడమర ఎరుగని సూర్యుడై అలుపెరుగని యంత్రంలా అనుక్షణం మన కోసం కష్టపడతాడు. అలాంటి నాన్ననా మనం కసురుకునేది? అలాంటి నాన్ననా మనం బాధ పెట్టేది? అలాంటి నాన్ననా మనం భారమని భావించేది? ఛీ, సిగ్గు సిగ్గు మన జీవితం. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, బంగారు కొండ మన నాన్న, వజ్రాల మూట మన నాన్న, నెవర్ రెస్ట్ శిఖరమైన ఎవరెస్ట్ శిఖరం ఈ నాన్న. నాన్నకు చేద్దాం వందనం, అంకితమిద్దాం మన జీవితం. ఈ షార్ట్ ఫిల్మ్ చూసేందుకు కేటాయించిన మీ అమూల్యమైన సమయాన్ని ఇంకో 5 సెకండ్లు వెచ్చించి దీన్ని షేర్ చేయాల్సిందిగా మనవి. ఇది ఎక్కడో ఒక చోట ఒక కొడుకు మార్పుకు కారణం అవ్వచ్చు. తరిగిపోతున్న నాన్న విలువను తిరిగి చిగురింప చేయవచ్చు.